Okay, good morning, students. Previous class we are discussed about resonance. Okay, కంప్లీట్గా రెజనెన్స్ అంటే ఏంటి, రెజనెన్స్లో ఉన్న సైలెంట్ ఫీచర్స్ ఏంటి, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రెజనెన్స్ ఆల్రెడీ వీఆర్ డిస్కస్డ్. ఓకే, సో జస్ట్ ఒక్కసారి నేను రెజనెన్స్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ రివీల్ చేసి నెక్స్ట్కి వెళ్తాను. సో రెజనెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, వాట్ ఈజ్ మెంట్ బై రెజనెన్స్? Resonance is nothing but the phenomenon of existence of two or more Lewis structures for a molecule or ion by the transfer of or displacement of electrons, or by the transfer or displacement of electrons, not atoms. సో దాట్ ఫినోమినన్ ఈజ్ కాల్డ్ రెజనెన్స్. ఓకేనా? సో ఒక్కసారి నేను క్లియర్గా చెప్తాను, వినండి. ఏదన్నా ఒక మాలిక్యూల్కి కానీ అయాన్కి కానీ మోర్ దెన్ 2 స్ట్రక్చర్స్ కనుక పాసిబుల్ అయితే, ఈ మోర్ దెన్ 2 స్ట్రక్చర్స్ కూడా ఎలా పాసిబుల్ అవుతాయి అంటే ఓన్లీ ఫర్ ద మైగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా? ఎయిదర్ చార్జ్, ఎయిదర్ ఎలక్ట్రాన్స్, ఎయిదర్ పై ఎలక్ట్రాన్స్, ఎయిదర్ లోన్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ 3 చేంజెస్ అంటే పై ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవటం వల్ల, లేదా లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవటం వల్ల, లేదా ఛార్జ్ మైగ్రేట్ అవటం వల్ల కనుక మనకి ఒక మాలిక్యూల్కి కానీ ఒక అయానికి కానీ 2 or more స్ట్రక్చర్స్ కనుక పాసిబుల్ అయితే వాటిని మనం ఆ ప్రాసెస్ని ఏమంటామంటే రెజొనెన్స్ అంటాం. ఓకేనా? రెజొనెన్స్లో మనం చాలా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాము. రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ ద ఇమాజినరీ స్ట్రక్చర్స్ అని చెప్పుకున్నాం. సో ప్రతి స్ట్రక్చర్స్ కూడా ఒక హైబ్రిడ్ స్ట్రక్చర్ రాయొచ్చు. దట్ హైబ్రిడ్ స్ట్రక్చర్ ఈజ్ ద రియల్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం. ఆల్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఆర్ ఇమాజినరీ స్ట్రక్చర్స్, రైట్? సో ఇక్కడ మనం ఎందుకు ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్నే ఇంకేమనొచ్చు అంటే కెనోనికల్ స్ట్రక్చర్స్ అని కూడా అనొచ్చు. కెనోనికల్ స్ట్రక్చర్స్ ఆర్ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అని కూడా అనొచ్చు. సో ఏంటి రెజొనెన్స్ స్ట్రక్చర్, కెనోనికల్ స్ట్రక్చర్ అంటే బేసికల్గా మనకి ఒక మాలిక్యూల్ యొక్క ప్రాపర్టీస్ అనేవి ఒకే ఒక స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓకేనా? బట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్లోని ఏ రెజొనెన్స్ స్ట్రక్చర్ కూడా ఆ మాలిక్యూల్ యొక్క కంప్లీట్ ప్రాపర్టీస్ని కానీ ఆ మాలిక్యూల్ యొక్క కంప్లీట్ డేటాని కానీ ఎక్స్ప్లెయిన్ చేయదు. ఓకేనా? బట్ మరి వాటి యొక్క ప్రాపర్టీస్ ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అన్నీ కలిపి ఆ మాలిక్యూల్ యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఓకేనా? సో అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే no one structure is, it does not give the all the properties of the molecule or ion, right? But all come together and it gives the all the properties of the molecule. ఓకేనా? ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే మనం రెజొనెన్స్లో ఇంకేం చెప్పుకున్నాం, సో మెయిన్ అప్లికేషన్స్ వచ్చేసి స్టెబిలిటీ ఒకటి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్ అంటే ఏదన్నా ఒక 2 మాలిక్యూల్స్ ఇచ్చి, సో ఆ మాలిక్యూల్లోని ఏ మాలిక్యూల్ స్టెబిలిటీ అంటే ఎలా చెప్పొచ్చు అంటే మనం డిఫరెంట్ మేనర్లో చెప్పుకున్నాం. ఓకేనా? ఒకసారి అవన్నీ ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో మనకి రెజొనెన్స్లోనే మైనస్ ఆర్ ఎఫెక్ట్ అండ్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అనేది ఉంది. సో ఏంటి మైనస్ ఆర్ ఎఫెక్ట్, ఏంటి ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అంటే మనం ఆల్రెడీ ఇండక్టివ్ ఎఫెక్ట్ దగ్గర మైనస్ ఐ ఎఫెక్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఏంటి మైనస్ ఐ ఎఫెక్ట్ అంటే, మైనస్ ఐ ఎఫెక్ట్ మీన్స్ ద మాలిక్యూల్ కన్సిస్ట్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. మాలిక్యూల్లో కనుక ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఉంటే which effect will be takes place, minus I effect will be takes place. Here also same manner, the molecule may be consist electron, the molecule consists minus or the molecule consists electron withdrawing groups. The molecule consists electron withdrawing group. So that effect is called a minus or effect or electron withdrawing effect అని కూడా అంటాం. ఓకేనా? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్. ఈ రెజొనెన్స్లోనే మరలా మనకి 2 types of resonance are there. One is for minus or effect, right, and plus R effect, right?
minus R effect and plus R effect. ఏంటి minus R effect plus R effect? when it is takes place అంటే ఏం చెప్పొచ్చు? when the molecule consists electron withdrawing group, the molecule consists electron withdrawing group, minus R effect will be takes place. when the molecule consists electron donating group, plus R effect will be takes place. ఓకేనా? సో ఒక్కసారి చూద్దాం అసలు మైనస్ ఆర్ ఎఫెక్ట్ ఏంటేంటి, ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో హియర్ ప్లస్ మైనస్ ఆర్ ఎఫెక్ట్ ఈజ్ నథింగ్ బట్ you have to observe so these all are the minus R group, these all are the minus R groups. so ikkada mana minus R groups ante minus R groups are nothing but electron withdrawing groups. okay na? electron withdrawing groups. ఈ మైనస్ ఆర్ ఎఫెక్ట్ ఏమనొచ్చు అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ రెజొనెన్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా? దీన్ని ఏమనొచ్చు? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ రెజొనెన్స్. ఓకేనా? సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ గ్రూప్ ఏం చేస్తుందంటే అసలు ఈ గ్రూప్ కొన్న టెండెన్సీ ఏంటంటే ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసుకుంటుంది, అంటే తన వైపు తీసేసుకుంటుంది ఎలక్ట్రాన్ని. సో దాన్ని మనం ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అని అంటాం. సో when these electron withdrawing groups are present in a molecule, what happens? ఓకేనా? we are discussed. so for example, if you observed NO2 molecule, if you observed NO2 group, so this NO2 group may be present in benzene అనుకుందాం. so it may be present in benzene, so like this, right? so here what happens? for example, nitro group can be exist in benzene like this, right? so what happened? these pi electrons can be shifted towards this oxygen, this pi electron can be shifted towards this oxygen. so here pi bond and here pi bond and here pi bond. సో ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ ఈ పై ఎలక్ట్రాన్స్ తన వైపు తీసేసుకుంటుందో, సో ఇన్స్టాంట్లీ దిస్ పై ఎలక్ట్రాన్స్ కెన్ బి మైగ్రేట్ టువర్డ్స్ హియర్. సో వాట్ హ్యాపెన్స్ టు గెట్ వన్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ కమింగ్ ద స్ట్రక్చర్ n single bond oxygen, here negative charge, so this is oxygen, here this pi electrons ikkadiki migrate ayinayi kabatti to get a pi bond. so here to get a positive charge, so once you have to observe this molecule, ఈ రెస్ట్ ఆఫ్ దీన్ని మనం రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ అంటాం. ఓకేనా? ద గ్రూప్ విచ్ కెన్ విత్డ్రా. I repeat again, ఒకసారి చూడండి మైనస్ ఆర్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో మైనస్ ఆర్ ఎఫెక్ట్ when it takes place the molecule consists electron withdrawing group, the molecule consists electron withdrawing group. so that case only minus R effect will be takes place. so what happens? the minus R group will be present in a molecule. what happens? you have to observe. so the group which can withdraw the electron from the rest of the molecule. సో దీన్ని మనం రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ అంటాం. ఈ రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ కూడా ఎలా ఉండాలి అంటే డీలోకలైజేషన్లో ఉండాలి. పై ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎలా ఉండాలి? కాంజుగేషన్ సిస్టంలో ఉండాలి, డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ అయి ఉండాలి. సో ఇదేం చేస్తుంది? ద గ్రూప్ విచ్ కెన్ విత్డ్రా ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్, దట్ కేస్ ఇన్ రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ ఎలక్ట్రాన్ డెన్సిటీ విల్ బి డిక్రీజెస్. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని ఇది తీసేసుకుందంటే దాని మీనింగ్ ఏంటి? ఈ రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్లోని ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అయింది. ఓకేనా? సో ఇలా ఎలక్ట్రాన్ డిక్రీజ్ అవ్వడాన్ని ఏమంటామంటే మనం మైనస్ ఆర్ ఎఫెక్ట్ అంటాం. సో దట్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ రెజొనెన్స్ అంటాం. electron withdrawing resonance, right? So this is the electron withdrawing resonance. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ గ్రూప్ వల్ల ఈ రెస్ట్ మాలిక్యూల్ పార్ట్ లేదా ఈ రెస్ట్ పార్ట్లోని ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈజ్ కాల్డ్ మైనస్ ఆర్ ఎఫెక్ట్. సో వాట్ హ్యాపెన్స్, మీరు దీనికి రెజొనెన్స్ రాయొచ్చు, రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు? ఈ పాజిటివ్ ఛార్జ్ని ఓవర్కమ్ చేయాలంటే ఈ పై ఎలక్ట్రాన్స్ ఇక్కడికి మైగ్రేట్ అయినాయి అనుకుందాం, రైట్? దిస్ పై ఎలక్ట్రాన్స్ కెన్ బి మైగ్రేట్ టువర్డ్స్ హియర్. సో వాట్ హ్యాపెన్? సో దిస్ విల్ గెట్ పాజిటివ్ ఛార్జ్.
So here positive charge, here pi bond is there, right? రైట్. సో మరలా ఈ పాజిటివ్ ఛార్జ్ని ఓవర్కమ్ చేయాలంటే ఏమవుతుంది, దిస్ పై బాండ్ కెన్ బి మైగ్రేట్ టువర్డ్స్ హియర్. వాట్ హ్యాపెన్స్? సో టు గెట్ here pi bond, here positive charge will be there, right? To get the coming structure is this one. And obviously ఇక్కడ అన్నిట్లో కూడా ఈ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉండటం వల్ల ఏమవుతుంది, ఈ రెస్ట్ పార్ట్లోనే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఈ రెస్ట్ పార్ట్లోనే ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకని? ఆ మాలిక్యూల్కి ఏం అటాచ్ అయ్యి ఉంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనేది అటాచ్ అయింది. అదేం చేస్తుందంటే ఈ రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్ని విత్డ్రా చేసుకుంటుంది. అప్పుడే మనకి ఈ మాలిక్యూల్లోని ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, రైట్? సో దిస్ ఈ పాజిటివ్ ఛార్జ్ని ఓవర్కమ్ చేయాలంటే దిస్ పై ఎలక్ట్రాన్స్ విల్ బి మైగ్రేట్ టువర్డ్స్ హియర్ అండ్ దిస్ నెగటివ్ ఛార్జ్ కమింగ్ టు హియర్. సో టు గెట్ pi bond, so finally to get that structure, okay na? So this is called minus or effect. This is called minus or effect, okay na? దీనినే మనం జనరల్ గా మైనస్ ఆర్ ఎఫెక్ట్ అంటాం, రైట్? సో నెక్స్ట్ యూ హ్యావ్ టు సీ ప్లస్ ఆర్ ఎఫెక్ట్. యూ హ్యావ్ టు సీ ప్లస్ ఆర్ ఎఫెక్ట్. ఏంటి ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అంటే? సో ఇందాక చూడండి మనం ఏమనుకున్నాము, ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ రెజొనెన్స్ అన్నాం. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు అంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ రెజొనెన్స్ అనొచ్చు, లేదా ఎలక్ట్రాన్ డొనేటింగ్ రెజొనెన్స్ ఎఫెక్ట్ అనొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇందాక మనం ఈ రెస్ట్ పార్ట్ నుంచి ఈ గ్రూప్ అనేది ఎలక్ట్రాన్స్ని విత్డ్రా చేసుకుంది కాబట్టి ఈ రెస్ట్ పార్ట్లోనే ఏం జరిగింది, పాజిటివ్ ఛార్జ్ ఫామ్ అయింది, అలాగే ఎలక్ట్రాన్ డెన్సిటీ డిక్రీజ్ అయింది, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ప్లస్ ఆర్ ఎఫెక్ట్. మనం ఆల్రెడీ ఇండక్టివ్ ఎఫెక్ట్ దగ్గర ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఎలక్ట్రాన్ డొనేట్ ఇదేం చేస్తుందంటే ద గ్రూప్ విచ్ కెన్ డొనేట్ ద ఎలక్ట్రాన్ టు ద రెస్ట్ పార్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ గ్రూప్ అనేది రెస్ట్ పార్ట్కి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుందో ఆ రెస్ట్ పార్ట్కి ఆ రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ విల్ కమ్, నెగిటివ్ ఛార్జ్ విల్ అపియర్స్. సో దట్ మీన్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీ విల్ బి ఇంక్రీజెస్, సో that is called plus R effect. Simply I will give the one example. For example, if you observed phenol, right, OH. So here at oxygen what happens, it consists lone pair of electrons. Oxygen consists lone pair of electrons, right? This, right? So here this lone pair of electrons are coming towards here and these pi electrons are coming towards this carbon. So what happens, to get the coming expected structure is like this. సో ఇక్కడ మనకు ఆక్సిజన్ దగ్గర నుంచి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, పై బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో హియర్ పై బాండ్ అండ్ హియర్ పాజిటివ్ ఛార్జ్, రైట్? సో ఈ పై ఎలక్ట్రాన్స్ ఎక్కడికి మైగ్రేట్ అయినాయి, అడ్జసెంట్ కార్బన్ దగ్గరికి మైగ్రేట్ అయినాయి. సో హియర్ టు గెట్ నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ ఏం జరిగింది, ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ గ్రూప్ నుంచి ఎలక్ట్రాన్స్ ఈ రెస్ట్ పార్ట్కి వచ్చినాయి. అంటే ఇదేం చేసింది, ఎలక్ట్రాన్ని డొనేట్ చేసింది దీనికి. సో ఎప్పుడైతే ఈ రెస్ట్ పార్ట్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేసిందో ఈ రెస్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ విల్ బి ఇంక్రీజెస్, ఓకేనా? సో ఇలా ఎలక్ట్రాన్ డెన్సిటీ కనుక ఇంక్రీజ్ అయితే గ్రూప్ వల్ల దాన్ని మనం ప్లస్ ఆర్ ఎఫెక్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో వెన్ ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్, ప్లస్ ఆర్ ఎఫెక్ట్ వెన్ ఇట్ ఈస్ టేక్స్ ప్లేస్, ద గ్రూప్ కన్సిస్ట్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. సో దట్ కేస్ ఓన్లీ దిస్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్ విల్ బి టేక్స్ ప్లేస్. సో దీనికి మనం యాజ్ యూజువల్గా రెజొనెన్స్ స్ట్రక్చర్స్ రాయొచ్చు. సో వాట్ హ్యాపెన్, this negative charge will come to here and
these pi electrons will shifted to here. So what happens? So to get here pi bond and here negative charge, right? H plus. So marala chudandi okasari. So this negative charge will shift here and these pi electrons will shift here. So what happens? What happens here to get pi bond and here negative charge, right? So this negative charge will shift here and these pi electrons will shift here. So what happens? Ultimately to get this structure. So these all are the resonance structures. Okay na? So ikkada okasari chudandi, manam indaka minus R groups ante emantam, NO2 is the minus R group. Okay, SO2R and CN CHO C double bond O. Okay, and SO3H COOH COOR COH COX CONH2 are the minus R group. So what are the plus R groups? Okay, OH, okay na, SH, right, and NH2, right? Next fluorine, chlorine, bromine and iodine. So these all are the minus R plus, sorry, these all are the plus R groups. Okay na? So this group may be presented in a molecule, plus R effect will be takes place. Okay na? You have to observe main ikkada meeru gurtu pettukovalsindi entante asalu manam minus R effect ante enti, plus R effect ante enti. Minus R effect eppudu jarugutundi, molecule ki electron withdrawing group unte minus R effect jarugutundi. Asalu minus R effect ante enti, molecule అనేది లేదా ఆ గ్రూప్ అనేది, ఆ గ్రూప్ ఏం చేస్తుంది, మైనస్ ఆర్ గ్రూప్ ఏం చేస్తుంది, దట్ కెన్ బి విత్డ్రా ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్. ఓకేనా? సో ఆ గ్రూప్ ఏం చేస్తుందంటే ఈ రెస్ట్ ఆఫ్ ద మాలిక్యూల్ నుంచి ఎలక్ట్రాన్ విత్డ్రా చేసుకుంటుంది. అలా విత్డ్రా చేసుకోవడం వల్ల రెస్ట్ పార్ట్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే మైనస్ ఆర్ ఎఫెక్ట్ ఆర్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ రెజొనెన్స్ అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అంటే ఏమంటున్నాము, ఎప్పుడు జరుగుతుంది ప్లస్ ఆర్ ఎఫెక్ట్, ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ లేదా ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కనుక మాలిక్యూల్లో ఉంటే మైనస్ ఆర్ ఎఫెక్ట్ విల్ బి టేక్స్ ప్లేస్. సో వాట్ ఈజ్ మెంట్ బై ప్లస్ ఆర్ ఎఫెక్ట్? ప్లస్ ఆర్ ఎఫెక్ట్ ఎప్పుడు జరుగుతుంది, ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అనేది ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కనుక మాలిక్యూల్లో ఉంటే ప్లస్ ఆర్ ఎఫెక్ట్ జరుగుతుంది. ఓకేనా? సో అసలు ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ఈ మాలిక్యూల్ లేదా ఈ గ్రూప్ ఏం చేస్తాయి అంటే ప్లస్ ఆర్ గ్రూప్ OH SH NH2 ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఇవి అన్నీ కూడా ఏంటంటే ప్లస్ ఆర్ గ్రూప్స్. ఇది కనుక మాలిక్యూల్లో, ఈ గ్రూప్స్ కనుక మాలిక్యూల్లో ఉంటే ఇదేం చేస్తుంది, ఆ రెస్ట్ పార్ట్కి ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. సో అలా ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం వల్ల రెస్ట్ పార్ట్లో ఏమవుతుంది, ఆబ్వియస్లీ నెగిటివ్ ఛార్జ్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఇంక్రీజ్ ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ ఏ రెస్ట్ పార్ట్ ఆఫ్ ద మాలిక్యూల్. సో దట్ ఈజ్ కాల్డ్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్. ఓకేనా? సింపుల్ డిఫరెన్స్ అండి. మైనస్ ఆర్ గ్రూప్స్ ఉంటేనేమో రెస్ట్ పార్ట్లో ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే ఆ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏం చేస్తాయి, ఆ రెస్ట్ పార్ట్ నుంచి ఎలక్ట్రాన్ని లాగేసుకుంటాయి. లాగేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ రెస్ట్ పార్ట్లోని ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది. సో దట్ ఈజ్ కాల్డ్ మైనస్ ఆర్ ఎఫెక్ట్ అన్నాం. మరి ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అంటే ఏంటి, మాలిక్యూల్లో కనుక ప్లస్ ఆర్ గ్రూప్స్ కనుక ఉంటే, దట్ మీన్స్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ కనుక ఉంటే అదేం చేస్తుంది, మాలిక్యూల్కి రెస్ట్ పార్ట్కి ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. సో అలా ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం వల్ల ఆ రెస్ట్ పార్ట్లో ఏమవుతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైనస్ ఆర్ ఎఫెక్ట్ అండ్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్. మైనస్ ఆర్ ఎఫెక్ట్ అండ్ ప్లస్ ఆర్ ఎఫెక్ట్. ఓకేనా? రైట్ అండి. సో మెయిన్గా మీరు ఈ ఎలక్ట్రాన్ మైగ్రేషన్ ఎఫెక్ట్స్లోని మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో వాటి మీద ఇప్పటివరకు అయిన దాంట్లో కొన్ని బిట్స్ చూద్దామండి. ఇండక్టివ్ ఎఫెక్ట్, ఓకే, నెక్స్ట్ రెజొనెన్స్ ఎఫెక్ట్, ఎలక్ట్రోమెరిక్ ఎఫెక్ట్, అలాగే బాండ్ క్లీవేజెస్. ఓకేనా? సో ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. మనం ఈ బాండ్ క్లీవేజ్ దగ్గర మనం
2 types of bond cleavages already we are discussed. ఏంటంటే 2 types of bond cleavages? What are the 2 types of bond cleavages? సింపుల్ అండి. బాండ్ క్లీవేజెస్ హోమోలైటిక్ క్లీవేజ్, హెట్రోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది అనుకున్నాం. హోమోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఏం ఫామ్ అవుతాయి? ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ క్యాటయాన్స్ అండ్ యానియన్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఆ పాయింట్ గుర్తుంది కదా. సో ఒకసారి ఇక్కడ మీకు మనం ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పుకునేటప్పుడు ఒక పాయింట్ చెప్పాను. జనరల్గా ఈ రియాక్షన్లోని ఎన్ని సబ్స్ట్రేట్స్ ఉంటాయండి ఒకసారి చెప్పండి. రియాక్షన్లోని సబ్స్ట్రేట్కి మనం ఏం యాడ్ చేస్తాం? రియేజెంట్ యాడ్ చేస్తాం. ఓకేనా? సో వెన్ ఇఫ్ యూ యాడ్ ద రియేజెంట్ టు ద సబ్స్ట్రేట్ వాట్ హ్యాపెన్స్ అండి? టు ఫార్మ్ ద ఇంటర్మీడియట్. దీన్నే మనం ట్రాన్సిషన్ స్టేట్ అని కూడా అంటాం. సో ఈ ఇంటర్మీడియట్స్ అనేవి షార్ట్ లివింగ్ ఫ్రాగ్మెంట్స్ అండి. అంటే దీనికి స్టెబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫామ్ అవ్వగానే ఇన్స్టెంట్గా ఇవి ఏమవుతాయి? ప్రొడక్ట్గా కన్వర్షన్ జరుగుతాయి. అంటే ఇవి ఎక్కువసేపు రియాక్షన్ మిక్చర్లోని ఎగ్జిస్ట్ అయి ఉండవండి. ఓకేనా? సో వెంటనే అవి ఏమవుతాయి? ప్రొడక్ట్గా కన్వర్షన్ జరుగుతాయి. అంటే దాన్నే మనం షార్ట్ లివ్డ్ ఫ్రాగ్మెంట్స్ అంటాం. ఓకేనా? అంటే దీని జీవితకాలం చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉంటుంది. సో ఇన్స్టాంట్లీ ఇట్ విల్ బీ కన్వర్ట్ ఇంటూ ఫైనల్ ప్రొడక్ట్స్ అండి. ఒకసారి చూడండి, మనం ఆల్రెడీ సబ్స్ట్రేట్లో జరిగే బాండ్ క్లీవేజెస్ డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? రియేజెంట్లో టైప్స్ డిస్కస్ చేసుకున్నాం. ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్, అందులో టైప్స్ చార్జ్డ్, న్యూట్రల్, యాంబిఫైల్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలండి. ఏంటి ఇంటర్మీడియట్స్? అసలు ఏ టైప్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఉంటే బేసికల్గా మనకి కార్బోకాటయాన్స్. ఓకేనా? కార్బోకాటయాన్స్, దీన్నే మనం కార్బోనియం అయాన్ అని కూడా అంటాం. సో సింపుల్ అంటే కార్బోకాటయాన్. ఒకసారి జాగ్రత్తగా ఈ వర్డ్ అబ్జర్వ్ చేస్తే మనకి దీనికి ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కార్బో ఈజ్ నథింగ్ బట్ కార్బన్ అండి. క్యాటయాన్ అంటే ఏంటండి? క్యాటయాన్ అని వేటిని అంటాం? పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయాన్ అంటాం. అంటే ఇప్పుడు ఈ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉన్నట్టు? ఎట్ కార్బన్. సింపుల్ ఇట్ ఈజ్ కాల్డ్ కార్బో క్యాటయాన్. ఓకేనా? అంటే కార్బన్ హ్యావింగ్ పాజిటివ్ ఛార్జ్. ఓకే? సో దాన్నే మనం కార్బో క్యాటయాన్ అంటాం. సో రెండు వచ్చేసి కార్బానియాన్. ఓకేనా? కార్బోకాటయాన్ ఆర్ కార్బోనియం అయాన్ అండ్ కార్బన్ అయాన్. ఓకేనా? అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్రీ రాడికల్ అండి. థర్డ్ వన్ ఏంటది? ఫ్రీ రాడికల్స్. సో కార్బన్ అయాన్ అంటే ఏంటి? కార్బన్ గెట్ పాజిటివ్ ఛార్జ్ హియర్ అండ్ కార్బన్ గెట్ నెగిటివ్ ఛార్జ్ అండి హియర్. అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్. ఇవి మెయిన్గా మనకి ఫ్రీ రాడికల్స్, ఇంటర్మీడియట్స్ అండి. రియాక్షన్ ఇంటర్మీడియట్స్ ఏంటి? కార్బోకాటయాన్స్, కార్బన్ అయాన్స్ అండ్ ఫ్రీ రాడికల్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు కార్బోకాటయాన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయండి? బేసికల్గా కార్బన్కి కనుక ఏదన్నా హైలీ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కనుక బాండప్ అయి ఉంటే, అంటే కార్బన్ కన్నా మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ కనుక బాండప్ అయి ఉంటే మోస్ట్లీ మనకి అక్కడ కొంత పొలారిటీ అనేది ఉంటుంది. సో ఎక్కువగా మనకి ఈ పోలార్ బాండ్ దగ్గరే మనకి హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగి కార్బోకాటయాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయండి. అలాగే మనం కార్బోకాటయాన్ ఈ హెట్రోలైటిక్ క్లీవేజ్ ఎక్కడ జరుగుతుందని చెప్పుకున్నాం? మోస్ట్లీ పోలార్ సాల్వెంట్లోని ఈ హెట్రోలైటిక్ క్లీవేజ్ అనేది జరుగుతుంది అనుకున్నాం. అంటే ఇక్కడ సబ్స్ట్రేట్లోని హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగితే మోస్ట్లీ మన కార్బోకాటయాన్స్ ఫామ్ అవుతాయండి. అలాగే ఈ రియాక్షన్ అనేది పోలార్ సాల్వెంట్లో కనుక ప్రొసీడ్ చేస్తే మనకు అప్పుడు కూడా ఈ హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగి కార్బోకాటయాన్ ఫార్మేషన్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ కార్బన్ అయాన్ ఎప్పుడు జరుగుతుందండి? ఇక్కడ మనకి బాండ్కి నాన్ పోలార్ నేచర్ ఉండాలి అండి. అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ చాలా తక్కువ ఉండాలి. సో ఇలా నాన్ పోలార్ నేచర్ కనుక ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ కూడా హెట్రోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. కార్బన్ అయాన్ ఫార్మేషన్లో కూడా హెట్రోలైటిక్ క్లీవేజ్ జరుగుతుందండి. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే కార్బన్ కన్నా, అంటే కార్బన్కి బాండప్ అయి ఉన్న గ్రూప్ కానీ ఎలిమెంట్ కానీ ఎలా ఉండాలంటే కార్బన్ కన్నా లెస్ ఎలక్ట్రోనెగటివిటీ ఎలిమెంట్ అయి ఉండాలి. సో దట్ కేస్ ఓన్లీ కార్బన్ గెట్ నెగిటివ్ ఛార్జ్ అండి. దాన్ని మనం కార్బన్ అయాన్ అంటాం. ఓకేనా?
రైట్. నెక్స్ట్ ఫ్రీ రాడికల్స్ అండి. ఫ్రీ రాడికల్ అంటే హోమోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ జరుగుతుంది అన్నాము. హోమోలైటిక్ క్లీవేజ్ ఎప్పుడు జరుగుతుందండి? మోస్ట్లీ ఆ బాండ్కి కనుక నాన్ పోలార్ నేచర్ ఉంటే మోస్ట్లీ మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరుగుతుంది. అలాగే మనకి రియాక్షన్ అనేది ఎక్కడ ప్రొసీడ్ చేసుకుంటే జరగచ్చు? ఇన్ కేస్ నాన్ పోలార్ సాల్వెంట్లో కనుక రియాక్షన్ అనేది ప్రొసీడ్ చేస్తే అక్కడ కూడా మనకి ఈ హోమోలైటిక్ క్లీవేజ్ అనేది జరిగి ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ జరగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? ఇవి ఇంటర్మీడియట్స్ అండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి కొన్ని బిట్స్ చూద్దామండి. కొన్ని బిట్స్ చూద్దాము. సో మీరు ఎక్సైజ్ 1లో బిట్స్ చేయాలండి. మస్ట్గా ఎక్సైజ్ 1లో బిట్స్ చేసి తీరాలి. రైట్. రైట్ అండి. పేజీ నెంబర్ 83 అండి. పేజీ నెంబర్ 83. ఓకేనా? సో పేజీ నెంబర్ 83లో కొన్ని బిట్స్ చూద్దామండి. ఓకే. సో ఫస్ట్ వన్ చూడండి అండి. పేజీ నెంబర్ 83లో ఎక్సైజ్ 2 CW. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అండి. కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇక్కడ మనకి కొన్ని మ్యాచింగ్స్ ఇచ్చాడండి వాడే. ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే కార్బోకాటియాన్. బిట్ నెంబర్ 1 అండి. కార్బోకాటియాన్. దీన్ని ఏమంటున్నాడంటే ఎలక్ట్రోఫైల్ అంటున్నాడు. దీన్ని ఏమంటున్నాడు? ఎలక్ట్రోఫైల్. ఇది ఒక మ్యాచింగ్ అండి. ఈ రోమన్ లెటర్ 1 ఇచ్చాడు. రోమన్ లెటర్ 1. నెక్స్ట్ రోమన్ లెటర్ 2 అండి. రోమన్ లెటర్ 2 ఫ్రీ రాడికల్స్ అండి. ఫ్రీ రాడికల్. సో దీన్ని మనం దీనికి ఏమి ఇచ్చాడంటే పారామాగ్నెటిక్ నేచర్ అని ఇచ్చాడండి. పారామాగ్నెటిక్ నేచర్. అండ్ థర్డ్ వన్ ఈజ్ కార్బిన్ అండి. కార్బిన్. సో ఇన్కంప్లీట్ ఆక్టెంట్ అని ఇచ్చాడు. ఇన్కంప్లీట్ ఆక్టెంట్ అని ఇచ్చాడు. రైట్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కార్బన్ అయాన్. కార్బన్ అయాన్ అండ్ ఇన్కంప్లీట్ ఆక్టెంట్ అని ఇచ్చాడు. కార్బన్ అయాన్. దీన్ని కూడా ఏమని ఇచ్చాడు? ఇన్కంప్లీట్ ఆక్టెంట్ అని ఇచ్చాడండి. ఇవండి వాళ్ళు ఇచ్చిన మ్యాచింగ్. ఒకసారి చూద్దాం. సో కార్బోకాటియాన్ ఈజ్ ద ఎలక్ట్రోఫైల్ అండి. కార్బోకాటియాన్ అంటే బేసికల్గా మనం పాజిటివ్ ఛార్జ్. ఒకసారి చూడండి, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. CH3Cl ఉందండి. CH3Cl. సో ఇప్పుడు ఇక్కడ ఈ కార్బన్కి హైడ్రోజన్, నేను దీన్ని సింప్లిఫై చేసి రాస్తున్నాను చూడండి. అండ్ Cl అండి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? కార్బన్ క్లోరిన్కి మధ్య ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇది పోలార్ నేచర్లో ఉంది. మోస్ట్లీ దిస్ బాండ్ మే బి క్లీవ్డ్ ఇన్ హెట్రోలైటిక్ మానర్ అండి. సో హెట్రోలైటిక్ మానర్ జరిగినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ ఏది పట్టుకెళ్ళిపోతుంది? క్లోరిన్ పట్టుకెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? CH3 ప్లస్ అండ్ Cl మైనస్ అండి. CH3 ప్లస్ అండ్ Cl మైనస్. రైట్. సో దీనిని మనం హెట్రోలైటిక్ క్లీవేజ్ జరిగింది టు గెట్ CH3 ప్లస్ అండ్ Cl మైనస్. కార్బన్ హ్యావింగ్ అ పాజిటివ్ ఛార్జ్, ఆబ్వియస్లీ కార్బోకాటియాన్ అనొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఈ కార్బోకాటియాన్ని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉందండి. సో పాజిటివ్ ఛార్జ్ ఉంటే మనం దీన్ని ఏమనొచ్చు? ఎలక్ట్రోఫైల్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ అండి ఇది. ఓకేనా? ఎలక్ట్రాన్ లాస్ అయ్యింది. ఎలక్ట్రాన్ లాస్ అయ్యింది కాబట్టి దీన్ని ఏమని చెప్పొచ్చు? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ అనొచ్చు. సో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోఫైల్ అండి. ఓకేనా? ఎలక్ట్రోఫైల్ అంటే ఏంటండి? ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్పీషీస్ని మనం ఎలక్ట్రోఫైల్ అంటాం. ఓకేనా? కార్బోకాటియాన్ ఈజ్ ఆబ్వియస్లీ ఎలక్ట్రోఫైల్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ అండి.
సో నెక్స్ట్ వన్ ఫ్రీ రాడికల్ అండి. ఫ్రీ రాడికల్ పారామాగ్నెటిక్ అంటున్నాడు. అండ్ ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ బాండ్ క్లోరిన్ ఉందండి, ఓకేనా. నేను క్లోరిన్ మాలిక్యూల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏమవుతుంది, హోమోలైటిక్ క్లీవేజ్ జరిగింది అనుకుందామండి, ఓకేనా. ఫ్రీ రాడికల్ ఎప్పుడు ఫార్మేషన్ జరుగుతాయి, హోమోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడే మనకి ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ జరుగుతాయి. అలాగే రెండు ఎలిమెంట్స్ మధ్య బాండ్ మస్ట్గా ఏ నేచర్లో ఉండాలి, నాన్ పోలార్ నేచర్లో ఉండాలి, అది కండిషన్. సో ఇప్పుడు ఇక్కడ హోమోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు టు గెట్ సిఎల్ రాడికల్ అండ్ సిఎల్ రాడికల్ అనుకుందాం, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉందండి, ఓకేనా. ఆల్రెడీ చెప్పుకున్నాము మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు ఏం ఫామ్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ ఫార్మేషన్ జరుగుతాయి అన్నాము. ఈ ఫ్రీ రాడికల్స్ని ఏమనొచ్చండి, ఆడ్ ఎలక్ట్రాన్ స్పీషీస్ అనొచ్చు. మస్ట్ ఇట్ కన్సిస్ట్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్. అన్పైర్డ్ ఎలక్ట్రాన్ ఉంటే అది ఏ బిహేవియర్ అండి, పారామాగ్నెటిక్ బిహేవియర్ అండి. అదే ఆబ్సెన్స్ ఆఫ్ అన్పైర్డ్ అయితే అండి డయామాగ్నెటిక్ అండి. సో ప్రెజెన్స్ ఆఫ్ అన్పైర్డ్ ఎలక్ట్రాన్ కాబట్టి ఫ్రీ రాడికల్ ఈజ్ ఆబ్వియస్లీ పారామాగ్నెటిక్ ఇన్ నేచర్ అండి, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కార్బిన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటండి, కార్బిన్ అండి. సో ఒక్కసారి చూద్దాం ఈ కార్బిన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. we have to observe carbene. So for example, the given molecule, this one అనుకుందామండి. So that is for R2C double bond C double bond O అండి. సో దిస్ ఈజ్ ద గివెన్ మాలిక్యూల్ అందాం. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే కార్బిన్ ఫార్మేషన్ జరుగుతుంది అంటున్నాను. సో ఈ కార్బిన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందో చూద్దామండి. సో హౌ ఇట్ విల్ టేక్స్ ప్లేస్ కార్బిన్, రైట్. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్. సో ఇక్కడ మోస్ట్లీ ఏమవుతుందంటే కార్బన్ ఫార్మేషన్లోని కార్బన్ దగ్గర, ఓకేనా. సో ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇటు షిఫ్ట్ అయినాయి అనుకోండి, టు గెట్ నెగిటివ్ ఛార్జ్ అండి, టు గెట్ నెగిటివ్ ఛార్జ్, ఓకే. అలాగే దీస్ ఎలక్ట్రాన్స్ విల్ షిఫ్టెడ్ టు హియర్ అండి. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఫార్మేషన్ ఏం జరుగుతుందంటే R2C ఎలక్ట్రాన్స్ అండి. సో దిస్ ఈజ్ ద కార్బన్.